హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఈరోజు నేను గుత్తి వంకాయ చేస్తున్నా. వంకాయలు చాలా రకాలు ఉంటాయి కదా. ఒకటి నా ఛానల్లో ముద్దకారం అంటే బండమిరపకాయ కారం వేసి చేసిన. ఇది ఇంకొక రకం. ఫస్ట్ దీంట్లో పల్లీలు 1 కప్పు, అంటే నేను చేసేటి 1/2 కిలో వంకాయలు కాబట్టి ఇన్ని పల్లీలు వేసిన. ఇవన్నీ డ్రై రోస్టే చేసుకోవాలా, ఆయిల్ ఏమి వేయొద్దు. ఇవి వేసి చిన్న మంట పెట్టి ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి అనగా ఇంకా కొంచెం అంటే నెక్స్ట్ కొబ్బరి పచ్చి ఇట్లనే వేసి, అంటే ఇది ఎందుకు కొబ్బరి ఇట్లనే వేసేదానికంటే కొంచెం ఫ్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలా, ఒకదాని వెనుక ఒకటేసి ఫ్రై చేయాలి. అంటే తొందరగా ఫ్రై అయ్యేటి లాస్ట్కి వేయాలి, మెల్లగా ఫ్రై అయ్యేటి ఫస్ట్కి. తర్వాత నువ్వులు, పల్లీల కంటే కొన్ని తక్కువ నువ్వులు. నేను చేసేటి అంతా 1/2 కిలో వంకాయల క్వాంటిటీ. మాకు వంకాయ కూర ఇష్టం, కానీ దాంట్లో వంకాయలు వద్దు, గ్రేవీ కావాలి మా పిల్లడికి, అది మా కళ్యాణ్కి. ఇవి మంచిగా ఫ్రై అవుతాయి, ఇట్లా చిట్పట అంటాయి. కొంచెం చిన్న మంట పెట్టి చేయండి. ఇవి ఫ్రై అయిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇవి ఫ్రై అయినాయి కాబట్టి ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసేస్తున్నా. పల్లీలు తీసేసిన తర్వాత దీంట్లో ధనియాలు, ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, తర్వాత చిన్న దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, ఒక 2-3 ఇలాచీలు, తర్వాత అల్లం ఎల్లిపాయ, తర్వాత చింతపండు. నేను చింతపండు రసం మళ్ళీ వేయను కాబట్టి దీంట్లోనే వేసేస్తున్నా. ఇట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే మనం పెట్టిన గ్రేవీకి మొత్తం చింతపండు పులుపు పడుతుంది, అట్లా టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను ఇట్లా వేసేస్తా. ఇవి కొంచెమే ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఇవి పచ్చి వేస్తే గ్రైండ్ అవ్వవు కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి. అంటే జస్ట్ వేడి చేస్తాం వాటిని అంతే. ఇవి కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అవి మిక్సీ జార్లో వేసేస్తున్నా. ఇవన్నీ దీంట్లో వేసేసిన కదా, ఇప్పుడు దీంట్లోనే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, మన గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేయాలి. దీంట్లో వేసేస్తున్నా మిక్సీ జార్లో. సరిపోయేంత మొత్తం సాల్ట్ ఇదే మిక్సీ జార్లో వేసేస్తున్నా. కారం నేను ఇప్పుడు ఇంత స్పూన్స్తోని 2 స్పూన్స్, అంటే 2 టీ స్పూన్స్ పడుతుంది కారం. మొత్తం కర్రీకి ఇప్పుడే కారం వేసేస్తాం కాబట్టి అన్నీ మిక్సీ జార్లో వేసేస్తున్నా. ఇదిగోండి, మొత్తం అవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని వచ్చిన. సన్నగా గ్రైండ్ చేయండి, అంటే ఇట్లా వక్క ముక్క ఉండొద్దు, మొత్తం స్మూత్ పేస్ట్ అవ్వాలి. ఇలా 1/2 కిలో, ఇవి వంకాయలు 1/2 కిలో ఉన్నాయి. వాటిని మంచిగా పురుగులు లేకుండా చూసుకొని ఇట్లా ముద్దలాగా, గుత్తి వంకాయలాగా కట్ చేసుకోండి. మనకు మాటికి ముద్ద వస్తుంది అనుకోకండి, మేము ముద్ద వంకాయ అంటాం. ఇప్పుడు మనం చేసుకున్న మసాలా మొత్తం దీంట్లో కూరాల పట్టినంత పెట్టండి, మిగతాది మళ్ళీ మనం దాంట్లో వేసేయచ్చు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా ఉంటే కామెంట్ కూడా పెట్టండి. పాత వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఏమన్నా వంటలు కావాలంటే అడగండి. మీరు అడిగిన వెంటనే చేయను, అంటే నాకు అంత వీలు అవ్వదు కాబట్టి. ఎప్పుడైనా చేస్తా. మళ్ళీ ఇంకేమైనా నా మాటలు కానీ నా వంటలు కానీ మీకు నచ్చకపోతే కూడా చెప్పండి. నచ్చినా చెప్పండి, నచ్చకపోయినా కూడా చెప్పండి. నాకెందుకో చిన్నప్పటి నుంచి వంటలు అంటే బాగా ఇష్టం. వంట చేయడం ఇష్టం, ఎవరికైనా వడ్డించడం ఇంకా చాలా ఇష్టం. వాళ్ళు తిని బాగుంది అంటే నాకు ఎంత హ్యాపీ అవుతుందంటే ఇక అది నేను మాటల్లో చెప్పలేను. అందుకే నాకు ఇట్లా ఎవరైనా చుట్టాలు వస్తా అంటే కూడా వాళ్ళు ఎప్పుడు వస్తారా అని నేను వెయిట్ చేస్తాను. నాకు అంత ఇష్టం. అన్నిట్లో పెట్టుకున్నా, మిగతాది ఉంది. ఇవి తర్వాత మళ్ళీ అది కూడా వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకోండి, ఎందుకంటే వంకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, మెత్తగా ఉడకాలంటే కుక్కర్లోనే చేయాలి. దీంట్లో కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది, అంటే మసాలా కూర కదా, కొంచెం టేస్ట్ రావాలంటే ఆయిల్ వేయాల్సిందే. ఆయిల్ వేడైంది, దీంట్లో ఆవాలు, తర్వాత జీలకర్ర, కొంచెం జీలకర్ర ఎక్కేసుకోండి బాగుంటుంది టేస్ట్. తర్వాత పసుపు,
ఇవి మంచిగా ఫ్రై కానివ్వండి. మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఈ వంకాయలు వేసేస్తున్నా, మనం మసాలా పెట్టుకున్న వంకాయలు. తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసినాం కదా. స్పూన్ పెడితే చిదిరిపోతాయి అని చెప్పి ఇట్లా కొంచెం ఇట్లా అనండి. దీన్ని ఏమంటారు, మేము ఇట్లా వేయడం అంటాం, మరి మీరేమంటారు నాకు తెలియదు. కొంచెం మంచిగా ఆయిల్లో మగ్గాలి ఇవి. తర్వాత ఈ మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ మొత్తం దీంట్లో వేసేయండి. పేస్ట్ మొత్తం దీంట్లో వేసి ఇది ఒకసారి మంచిగా కలపండి. మనం ఉల్లిగడ్డ ఫ్రై చేయలేము, పచ్చిది వేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలా. ఇది ఫ్రై అయింది. తర్వాత ఇదే మిక్సీ జార్లో వాటర్ పోసేసుకోండి. మనకు వంకాయ ఉడకాలి కాబట్టి మనం వాటర్ తాగే గ్లాస్తోని ఒక 3/4 వాటర్ పడతాయి. మీరు అంటే చూసుకోండి మీకు ఎంత గట్టిగా కావాలి కూర అని. మళ్ళీ మనకు అడుగంటి పోకుండా ఉండాలా. చూడండి నేను ఇంత వాటర్ పోసిన. ఇప్పుడు లిక్విడ్ లాగా అనిపిస్తుంది మనకి, కానీ మనం 2 విజిల్లు తీసేసరికంటే చిక్కగా అయిపోతుంది. పల్లీలు వేసినాం కదా, తొందరగా చిక్కబడిపోతుంది. ఇది ఇప్పుడు తీసేసి కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్ తీయండి. వంకాయ ఉడకాల. విజిల్ పెట్టి 2 విజిల్స్ రానివ్వండి హై ఫ్లేమ్లో. చూద్దాం ఇది ఉడికిందేమో. చూడండి ఎంత సూపర్గా వంకాయ మొత్తం ఉడికింది. ఇది కొంచెం లిక్విడ్ లాగా ఉంది అనుకోకండి, దీంట్లో పల్లీలు వేసినాం, కొబ్బరి వేసినాం కదా, కొంచెం అయినాక గట్టిగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇట్లనే ఉండాలి, చల్లగా అయినాక సూపర్ అవుతుంది. చూడండి మా వంకాయ ఎంత బాగుందో, సూపర్ ఉంటుంది టేస్టీగా. దీనికి నేను ఇప్పుడు ఇంకా చల్లచారు చేయాలా. చల్లచారు ఇప్పుడు నేను మీకు చూపించట్లేదు, ఎందుకంటే నేను మొన్ననే చూపించిన కాబట్టి. చూడని వాళ్ళు నా ఛానల్లో చల్లచారు, మజ్జిగ చారు ఏది కొట్టినా వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. అది అంటే దీనికి కాంబినేషన్ అది చాలా బాగుంటుంది. ఇవాళ మా వంట చల్లచారు, ముద్ద వంకాయ, గుత్తి వంకాయ, మసాలా వంకాయ, పేర్లు ఏదైనా కానీ ఇది ఎలా ఉంది చూడండి. మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఓకే, బాయ్ అండి.